ఒక్కసారి నోరు జారితే మాట వెనక్కు తీసుకోలేమంటారు. అలాంటిది దిగ్గజ నటుడు రాజేంద్ర ప్రసాద్ వరుసగా నోరు జారుతూనే ఉన్నారు. ఆ మధ్య క్రికెటర్ డేవిడ్ వార్నర్ను, ఇటీవల కమెడియన్ అలీని తిట్టాడు. సీనియర్ యాక్టర్ మురళీ మోహన్ పైన నోరు పారేసుకున్నారు. పదే పదే మాట తూలుతూ రాజేంద్ర ప్రసాద్ తన పరువు తానే గంగలో కలిపేసుకుంటున్నాడు అని ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో తనపై జరుగుతున్న ట్రోలింగ్పై రాజేంద్ర ప్రసాద్ స్పందించాడు. ఏదో చనువుతో సరదాగా అన్నానని చెప్పాడు. తాను ఎవరినైతే అన్నానో వారికి ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రేమతో అన్నానని అలీ కూడా వివరణ ఇచ్చుకున్నాడని గుర్తు చేశారు. తనకు ప్రేమలు పంచుకోవడమే తెలుసని, ఆ మాత్రం సెంటిమెంట్లు లేకపోతే ఎన్నేళ్లు యాక్టర్గా ఎలా ఉంటానని ప్రశ్నించారు. కానీ నాపై వచ్చిన విమర్శలు చూసి ఈసారి చాలా హర్ట్ అయ్యానన్నారు. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఎవరిని ఏకవచనంతో కూడా పిలవకూడదని నిర్ణయించుకున్నానని చెప్పారు. నందమూరి తారక రామారావు పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ మీరు అనే సంబోధించే వారినని, ఇకపై తాను కూడా అలాగే మాట్లాడతానన్నారు. నా చివరి శ్వాస వరకు అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతానని మాటిస్తున్నాను. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఏకవచనంతో మాట్లాడను అని చెప్పుకొచ్చారు. ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే అంటే పర్సనల్ ఫంక్షన్ అనుకున్నానని, కెమెరాలు ఉన్నాయని పట్టించుకోలేదని అన్నారు. అక్కడున్న వారందరూ నాతో పనిచేసిన బిడ్డలే, వాళ్ళందరినీ ఎంతో బాగా పొగిడాను. ఫుల్ వీడియో చూస్తే తెలుస్తుంది అని చెప్పారు. చిన్న చిన్న క్లిప్పింగ్స్ చూస్తే అర్థం కాదని, అయినా సోషల్ మీడియా యుగంలో పాత రోజుల్లో లాగా ఆత్మీయత చూపించుకునే అవకాశాలైతే లేదన్నారు. లిమిట్స్లో ఉండడం బెటర్ అని నేర్చుకున్నానని, ఏదేమైనా ఇకపై ఎవరిని నువ్వు అనను, మీరు అనే అంటాను అని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.